మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనమందరం ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో అనేక స్థలాల్లో జన్మదిన వేడుకలకు ప్రిపేర్ చేయడం జరిగింది నాయకులందరూ కలిసి. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే ప్రిపేర్ చేశారో అక్కడికి మీరందరూ కూడా అందరం కలిసికట్టుగా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏ కార్యక్రమం మనం చేపట్టినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమానికి కూడా భయపడకుండా ముందుండి కలిసికట్టుగా సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా 27వ తారీఖు నాటికి విద్యుత్తు మీద పేదలకు విద్యుత్ భారం 16,000 కోట్లు పేదల మీద మోపారు కాబట్టి విద్యుత్ డిఈ ఆఫీసులందు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మనమందరం 1 కిలోమీటర్ నుంచి పాదయాత్ర చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రతి కార్యకర్త కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 3వ తారీఖు నాటికి చదువుకున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండు ఏది కూడా రాలేదు కాబట్టి దాని మీద కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి 3వ తారీఖు కూడా మీరందరూ ఒక సైనికుల్లాగా రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆయనకి ఇచ్చే జన్మదిన కానుకలు ఏమంటే ఆయన నిర్దేశించినటువంటి కార్యక్రమాలని మనం బ్రహ్మాండంగా చేసినప్పుడే అదే ఆయనకు నిండు నూరేళ్ళు ఆవిసని సందర్భంగా మనమందరం గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మనమందరం ఐకమత్యంగా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై చిత్తూరు పట్టణం నందు విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు మరి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అతి వైభవంగా జరుపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఆయన భగవంతుడు అన్ని విధాల ఉండి ఆయన యొక్క మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన ప్రజల్లో మళ్ళీ ఉండి మంచి నాయకత్వం వహించాలని మేమందరూ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై జగన్.